భారత్ వంటి పవర్ఫుల్ కంట్రీని ఫేస్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆధారాలు లేకుండా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తామంటే కుదరదు. కాదని లైన్ క్రాస్ చేస్తే ఇజ్జత్ గల్లంతు కావడం పక్క. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో పాలకులకు ఆ అవమానమే ఎదురైంది. రాఫెల్ ఫైటర్ జెట్లు కూల్చేశామన్న పాకిస్తాన్ ఫేక్ ప్రచారంపై అంతర్జాతీయ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పాకిస్తాన్ మంత్రులు గుడ్లు తేలేశారు. ఫలితంగా సోషల్ మీడియాలో మీకెందుకురా యుద్ధం అంటూ సెటైర్లు వేస్తున్నారు భారత నెటిజన్లు. ప్రపంచం ముందు మరోసారి ఇజ్జత్ తీసుకున్న పాకిస్తాన్. పాక్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టిన అంతర్జాతీయ మీడియా. ఉగ్రదేశం పాక్ నకిలీ బతుకు బట్టబయలైనట్టేనా? షెహబాజ్ షరీఫ్, ఖ్వాజా ఆసిఫ్, అత్తావుల్లా తరార్. ఒకరు పాకిస్తాన్ ప్రధాని, మరొకరు రక్షణ శాఖ మంత్రి, ఇంకొకరు సమాచార ప్రసార శాఖ మంత్రి. ఈ పదవుల్ని చూసుకుని తమను తాము పవర్ఫుల్ లీడర్లుగా ఫీల్ అయిపోతారు. ప్రధాని మోడీ జయశంకర్ కంటే తోపులుగా విర్రవీగుతారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే అంతర్జాతీయ మీడియాలకెక్కి ఉన్న కాస్త ఇజ్జత్తు కూడా తీసేసుకుంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా అదే చేశారు. భారత్ను బ్లేమ్ చేయడమే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి అడ్డగోలు ఆరోపణలు చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను తాము సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు పాక్ ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాఫెల్స్ సహా 5 భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చేసేయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. రాఫెల్స్ తో పాటు 5 యుద్ధ విమానాలను కూల్చేసామని చెప్పడం చిన్న విషయమేం కాదు. కానీ అందుకు ఆధారాలు కూడా చూపించాలి కదా. పాకిస్తాన్ రక్షణ మంత్రిని అంతర్జాతీయ మీడియా అదే అడిగింది. దానికి సదరు పాకిస్తాన్ మంత్రి ఇచ్చిన సమాధానం CNN జర్నలిస్టును కూడా షాక్ కు గురిచేసింది. Further action to come. Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian media today. You're the defense and they have minister. admitted their media has. The reason to talk to you today, sir, is not to talk about content all over social media. I'm sorry. It's not to talk about content all over social media. I'm asking you very specifically. విన్నర్గా పాకిస్తాన్ గ్రేట్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన ఆన్సర్ అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది అని వింతగా బదులిచ్చారు. ఈ సమాధానం విన్న తర్వాత CNN జర్నలిస్ట్ కూడా ఒక్క క్షణం షాక్ అయ్యారు. ఇతడు నిజంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రేనా అన్న అనుమానం కూడా కలిగిందామెకు. నిజానికి పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని భారత్ అప్పటికే ఖండించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేటిని కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది. పాక్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహావల్పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్తాన్ కూల్చేసిందంటూ సోషల్ మీడియా షేర్ చేసిన ఫోటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించిందని తెలిపింది. అయినా కానీ CNN ముందు 5 యుద్ధ విమానాలు కూల్చేశామని చెప్పి ఇజ్జత్ తీసుకున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఇక్కడితో అయిపోలేదు, మరో మంత్రి కూడా అదే చేశాడు. ఆ మంత్రి పేరు అత్తావుల్లా తరార్. భారత్ తో ఉద్రిక్తతల వేళ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఫేమస్ అయిన ఫేక్ లీడర్. We are responding, but to target civilian population, it's extremely unfortunate. Just to point out, Minister, the Indian armed forces say that altogether 9 sites have been targeted, that they haven't hit any Pakistani military facilities. These are terrorist camps that they are hitting. Let me make it very clear, there are no terrorist camps in Pakistan. Pakistan is a victim of terrorism. We are fighting the terrorists in our western regions, on our western borders. We are the frontline state against terrorism. We've laid down 90,000 lives in this war against terrorism. India, on the other hand, when we had the Jafar Express hijacking, an intense hijacking incident, India did not even condemn it. ఇతడే అత్తావుల్లా తరార్, పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి. భారత ఆపరేషన్ సింధూర్ను తీవ్రంగా తప్పుబడుతూ అమాయక ప్రజల్ని భారత్ చంపేసిందని ఆరోపించాడు. వెంటనే కల్పించుకున్న స్కై న్యూస్ జర్నలిస్ట్ భారత్ ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేసిందని గుర్తు చేశారు. దానికి తరార్ స్పందిస్తూ తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవని, తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తరార్ వ్యాఖ్యల్ని స్కై న్యూస్ ప్రతినిధి తిప్పికొట్టారు. మీ దేశ
దేశ రక్షణ మంత్రి ఇటీవలే గత 3 దశాబ్దాలుగా తమ దేశం ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించిందని స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. దెబ్బకు అత్తావుల తరార్ నోరు మూసుకున్నాడు. అక్కడితో అయిపోలేదు, ఆ తర్వాతే అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. Mr. Tarar, can I just point out to you, on my program just a week ago, your Defence Minister Khwaja Asif admitted that Pakistan has for decades had a policy of funding, backing and using terrorist groups as proxies in the country. In fact, in 2018, President Donald Trump cut military aid to Pakistan because he accused Pakistan of playing a double game. So when you say there are no terrorist camps in Pakistan, that is going against what General Pervez Musharraf has said, what Benazir Bhutto has said, what your defence minister said just a week ago. పర్వేజ్ ముషర్రఫ్ చెప్పారు, బేనజీర్ భుట్టో అంగీకరించారు, ఖ్వాజా ఆసిఫ్ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఒప్పుకున్నాడు. అంతెందుకు, గ్లోబల్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ 2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లోనే చంపిందని గుర్తు చేశారు. ఇలా తరార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ప్రశ్నల వర్షమే కురిపించారు. వీటిలో ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక సదరు సమాచార ప్రసార శాఖ మంత్రి గుడ్లు తేలేశాడు. అటు ఖ్వాజా ఆసిఫ్, ఇటు అత్తావుల్లా తరార్ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయారని నెట్టింట ట్రాల్స్ వెల్లువెత్తుతున్నాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసం కావడమే కాక అంతర్జాతీయంగానూ పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బట్టబయలు చేశారని ప్రశంసలు వస్తున్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదో. ఈసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సీన్లోకి వచ్చాడు. ఈయన ఏకంగా ఆ దేశ పార్లమెంటులోనే భారత్పై అడ్డగోలు ఆరోపణలు చేశాడు. दिन गुजरे हैं, हर रोज इत्तला मिलती थी कि आज हिंदुस्तान के जहाज आएंगे और वो पाकिस्तान पर हमलावर होंगे. मैं आपको अल्लाह ताला के फजल करम से और दिल की अथाह गहराइयों से आपको और आपकी दोस्तों से पूरे इस मौजूद ऐवान को और पाकिस्तान के 24 करोड़ अवाम को मुबारकबाद पेश करना चाहता हूं कि हमारी अफवाज पाकिस्तान 24 घंटे तैयार थी कि कब दुश्मन के जहाज उड़े, कब उनको हम उठा के समंदर में फेंक दें. 5 యుద్ధ విమానాలను 2 డ్రోన్లను కూల్చిపారేసిందట. తమ దేశంపై 80 యుద్ధ విమానాలు దాడికి దిగాయని, ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న తమ సైన్యం భారత యుద్ధ విమానాల్ని కూల్చేసిందని చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించేశాడు. అంతేకాదు, శత్రువాటలు సాగనివ్వనని, భారత్కు గట్టిగా బదులిచ్చి తీరుతా అన్నాడు. ఇన్ని చెప్పిన పాక్ పిఎం ఆధారాల్ని మాత్రం బయటపెట్టలేకపోయాడు. అసలు ఉంటే కదా బయటపెట్టడానికి. ఇదంతా పాక్ ప్రజల్ని మభ్యపెట్టడానికి పాకిస్తాన్ లీడర్లు పడుతున్న పాట్లే. కానీ అంతర్జాతీయంగా దేశం పరువు తీసుకుంటున్నారని వారికి తెలియటం లేదు. నిజమేంటంటే రాఫెల్ ఫైటర్ జెట్లను కూల్చడం కాదు కదా, వాటిని టచ్ చేసే ఆయుధాలు కూడా పాకిస్తాన్ దగ్గర లేవు. ఆపరేషన్ సింధూర్లో భారత్ సంధించిన మిస్సైళ్లనే అడ్డుకోలేక ఆపసోపాలు పడిన దేశం రాఫెల్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబితే అంతర్జాతీయ మీడియా కాదు, పాకిస్తాన్ పౌరులే నమ్మరు.